మీకోసం ఒక చిన్న వార్త. అరే రే 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 ఎవడు కంట్ల మన పోసుకున్నాడో కోడి గుడ్లు అన్ని పగిలినాయి. గుడ్లన్నీ కొట్టి పెద్ద ఆమ్లెట్ వేసినట్టే అయింది రోడ్డు మీద. ఎటు చూసినా కౌసు కౌసు అంత పచ్చ సోననే రొచ్చు రొచ్చ అయింది. గంత పెద్ద డీసీఎం అంటే దగ్గర దగ్గర 4-5 వేలకు ఎక్కువనే గుడ్లు ఉన్నట్టున్నాయి. పగిలిన గుడ్లు పగిలినాయి. తత్తిమ్మయ్యో గిట్ల పబ్లిక్ పోతాం పెట్టిండ్రు. బకెట్లు బస్తలు తల్లెలు తపేలాలు అన్ని పట్టుకొని ఉరికొచ్చిండ్రు. దొరికిన వాళ్ళు దొరికినన్ని కోడిగుడ్లు ఇంటికి కొండపోయినరు. అక్కడ చూడర్రా అంటే ఆ డీసీఎం ఏముందో అందులో ఉన్న మనుషులకి ఏమైందో ఆ దేవునికే తెలవాలే గాని పబ్లిక్ మాత్రం కోడిగుడ్లకే ఎగబడ్డారు. గుడ్లన్నీ వాగిలిపోయి పచ్చ సోన దారాలు కట్టి పారింది రోడ్ల మీద. జరంత మందిగా దార కట్టిన సోన కూడా బకెట్లల్లో పట్టుకొని ఇంటికి తీసుకుపోయినరాట. గంత అగడుగున్నారన్నట్టు జనాలు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాల పల్లెమెట్ట దగ్గరికి రాగానే మరి ఎట్టయిందో ఏం పాడో కోడిగుడ్ల వ్యాన్ అయితే పల్టీ కొట్టింది. కర్నూలుకేంచి ఆలగడ్డకు పోతున్నది అట కోడిగుడ్ల వ్యాను. మొత్తానికి వాని గాచారం బాగలేక గిట్ల గుడ్లన్నీ రోడ్డు పాలైనాయి. ఎంత లాస్ అయిందో ఏమో గాని పబ్లిక్ కు మాత్రం ఓ వారం దినాలకు 3 పూటల గుడ్ల కూరనే వండుకున్నా ఒడిసిపోనన్ని గుడ్లు దొరికినాయి. పుణ్యానికి వస్తే ఏదైనా ఇడిచిపెట్టారంటే గిదే కావచ్చు కదా.